హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో కుకింగ్ వీడియో అనమాట. అండ్ ఇందులో ఇంకా స్పెషల్ ఏంటి అంటే, ఇది నేను చేసిన ఈ తోటకూర కర్రీ నేను ఇంట్లో పెంచిన తోటకూరతో చేస్తున్నాను. సో ఇట్ మేక్స్ ఇట్ మోర్ స్పెషల్. నాకు కుకింగ్, క్రాఫ్టింగ్తో పాటు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. నాకు వీలున్నప్పుడు ఉన్న చిన్న స్పేస్లో చిన్నగా నేను ఆకుకూరలు అవి పెంచుతూ ఉంటానన్నమాట. సో అలా పెంచినప్పుడు తీసిన వీడియో ఇది. చాలా రోజుల నుంచి ఇలాగే ఉండిపోయింది. సో ఫైనలీ ఐఎమ్ అప్లోడింగ్ ఇట్. ఇక్కడ నేను టబ్స్ ఉంటాయి, 100 రూపీస్ టబ్స్ అని మనకి బయట దొరుకుతూ ఉంటాయి బ్లాక్ కలర్లో. ఆ టబ్స్ తీసుకొని అందులో సాయిల్ అండ్ వర్మి కంపోస్ట్ అది మిక్స్ చేసి ఊరికే అమెజాన్లో కొన్ని సీడ్స్ ఆర్డర్ చేసి ఇలా చిన్నగా గార్డెన్ లాగా చేసుకున్నాను అనమాట బాల్కనీలో. సో 2 టబ్స్లో తోటకూర వేశాను, సో దట్ ఒకేసారి హార్వెస్ట్ చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, ఒకసారి కర్రీ చేసుకునేలాగా అవుతుందని చెప్పి. సో ఇక్కడ నేను తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇట్స్ రియలీ నైస్ ఫీలింగ్. మన ఇంట్లో మన చేతితో పెంచుకున్నవి హార్వెస్ట్ చేయడము. అండ్ ఇది ఇంకో టబ్లోదనమాట. యాక్చువల్లీ ఇందులో కొంచెం సీడ్స్ దూరంగా పడినాయి, సో గ్రోత్ అనేది బాగా వచ్చింది. ఇంతకుముందు వేసిన టబ్లో ఎక్కువ సీడ్స్ పడిపోయి అవి చాలా చిన్నగా పెరిగాయి. సో ఇవి కంపారిటివ్లీ చాలా పెద్దగా అండ్ లష్ గ్రీన్ హెల్దీగా పెరిగాయి అన్నమాట. సో ఇక్కడ నేను అక్కడక్కడ తోటకూర సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అక్కడక్కడ టబ్స్లో కూడా పడిపోయినాయి. సో అవి కూడా నేను తీసేస్తున్నాను, ఒకేసారి కర్రీలో వేసేద్దామని చెప్పి. నేను వేసుకున్నవి లీఫీ వెజిటేబుల్స్ అయితే కొంచెం తక్కువ స్పేస్లో పెరుగుతాయి. అండ్ పాట్ సైజ్ కూడా ఇట్లా చిన్నగా టబ్ లాగా ఒక 4-5 ఇంచెస్ ఉంటే సరిపోతుందని చెప్పి ఎక్కువగా ఆకుకూరలో పెంచుతూ ఉంటాను. బట్ ఎక్కువగా స్పేస్ ఉంటే నాకు కూరగాయలు పెంచడం కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇలా టబ్స్లో పెంచుకున్న తోటకూర ఒకరోజు కర్రీకి అయ్యేంత, అంటే ఎక్కువ క్వాంటిటీ కాదు, బట్ ఏదో ఒక చిన్న సాటిస్ఫాక్షన్, మన చేతితో పెంచుకున్న ఆకుకూరలు తిన్నాము అని చెప్పి. సో ఇలా నాకు ఒక 2 కట్టలు తోటకూర వచ్చింది అనుకోండి. సో నేను అది ఇప్పుడు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మా అమ్మ స్టైల్లో. సో మా అమ్మ చేసే తోటకూర కర్రీ నాకు చాలా ఇష్టం. నేను అది తన దగ్గర నేర్చుకొని ఈరోజు ఈ వీడియోలో చేసి చూపించాలనుకుంటున్నాను అనమాట. సో గార్డెనింగ్ అనేది ఒక చిన్న హాబీ లాగా అనమాట నాకు. అండ్ దట్టు ఆకుకూరలు అనేది మనకి చాలా తక్కువ టైం, 3 weeks to 4 weeksలో మనకి హార్వెస్టింగ్కి రెడీ అవుతాయి కాబట్టి, సో మనం ఆ చిన్న టైం ఎవ్రీడే ఒక 10 to 15 minutes టైం మనం ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఆ ఫ్రెష్ కూరగాయలు రోజు మార్నింగ్ లేవగానే అదొక ఎక్సైట్మెంట్ అనమాట నాకు. వెళ్ళి కూరగాయలు మన స్ప్రౌటింగ్ అయిందా, ఇవాళ ఎంత పెరిగాయి, ఎంత సైజ్ పెరిగాయి, వాటరింగ్ చేయాలి, ఇదొక చిన్న ఇంట్రెస్ట్ అనమాట. సో కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ, తోటకూరని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను. అండ్ అందులో ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు జస్ట్ వాష్ చేసి వేయాలంటే, నానబెట్టాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే టొమాటో. మనం ఫస్ట్ ఏంటంటే ఈ కర్రీని బాయిల్ చేస్తున్నాము, అంటే తోటకూర అండ్ టొమాటో, పచ్చిమిర్చి బాయిల్ చేసి ఆ తర్వాత ఒక చిన్న పోపు పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇదొక డిఫరెంట్ రెసిపీ మా అమ్మ చేస్తుంది. సో దాంట్లోనే కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసి, కొద్దిగా ఆయిల్ వేసి, మూత పెట్టేసి స్టవ్ పైన అది టొమాటోస్ అంతా సాఫ్ట్గా అయిపోయి దాన్ని ఏమంటారు, మషీగా అయిపోయేంత వరకు దాన్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఒక 5 minutes తర్వాత మనకు అది ఇలా మంచిగా బాయిల్ అయిపోయి ఉంటుంది. టొమాటోస్ అంతా కూడా సాఫ్ట్గా అయిపోయి తోటకూర కూడా బాగా బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో మనం వేసే పచ్చిమిర్చి కూడా మంచిగా టొమాటోస్తో అండ్ ఆ తోటకూరతో బాయిల్ అయిపోయి అసలు కారం అనేది ఉండదన్నమాట. మీరు ఈజీగా పచ్చిమిర్చి కూడా తినేయచ్చు ఈ కర్రీలో. అదొక మంచి విషయం అనమాట ఈ కర్రీకి. సో ఇలా కొంచెం అది సాఫ్ట్ అయిపోగానే మన ఊరికి గరిటతో రివర్స్ చేసేసి ఇలా ప్రెస్ చేస్తే అంతా మ్యాష్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఆ బాయిల్ అయిన కర్రీ అలా పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో లైట్గా పోపు పెట్టుకోవాలి. ఈ పోపుతోనే కర్రీ చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో మనం ఆయిల్ దాంట్లో ఎక్కువగా వేయలేదు కాబట్టి ఒక 2 spoons to 3 spoons ఆఫ్ ఆయిల్ ఇందులో వేసుకొని పోపు దినుసులు, ఆవాలు అండ్ జీలకర్ర వేసి ఒక ఆనియన్ని సన్నగా స్లైస్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో.
అండ్ ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపుని బాగా వేయించుకోవాలి. ఇందులో నేను వేసిన ఎండుమిర్చిని మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చిన్నగా ఉంటాయి. ఇది మనం కూర్గ్ వ్లాగ్లో చెప్పాము. ఇది బర్డ్ ఐ చిల్లీ అంటారు, కూర్గ్లో దొరుకుతుంది అనమాట. సో ఆ రోజు మా ఇంట్లో ఎండుమిర్చి లేవు కాబట్టి నేను ఇవి ట్రై చేశాను. సో ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు ఆ కూర్గ్ వ్లాగ్ చూస్తే మీకు దీని గురించి అక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ఇలా మనం పోపులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంగో వేసుకొని కలుపుకున్నాక మనం ఏదైతే కర్రీ బాయిల్ చేసి పెట్టుకున్నామో అది పోపులో వేసేసి పోపుకున్న ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టేలాగా ఒక 5 మినిట్స్ని ఈ మొత్తం కర్రీని లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టుకోవాలి. సో అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. I hope you like this video. If you did, then please do like, share and subscribe to the channel. Until our next video, bye bye for now.